300 కోట్ల రూపాయలను పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మెస్సీతోని ముఖ్యమంత్రి గారు ఆట ఆడుతున్నాడు. మెస్సీతో ఆట ఆడుకుంటూ దానికి ఒక 100 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే మొదటగా ఏమన్నారంటే అదంతా కూడా ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళే చూసుకుంటారు, మాకేం సంబంధం లేదు అని చెప్పారు. కానీ తీరా చూస్తే ప్రభుత్వం ఒక 100 కోట్ల రూపాయలని 100 కోట్లు ఇచ్చిరట. మరి ఊరికే వస్తాడా మెస్సీ అంటే? మెస్సీ అంటే ఆయన ఒకసారి రైతులు వినండి సోదరులు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయనతో ఒక ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు అంట. రైతు సోదరులారా మీరు ఒకసారి ఈ ముచ్చటం మీకు ఎరగైతే మీరు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి నాకు తెలియదు, కానీ ఒక ఫోటో దిగాలంటే 10 లక్షలు అంట మెస్సీతోని. అంటే మనకు ఇంచుమించు కొన్ని సంవత్సరాల పెట్టుబడి పంటకు 10 లక్షల రూపాయలు ఒకటే ఫోటో దిగనీకే, ఎవరు? మెస్సీతోని. సో అటువంటి వ్యక్తిని హైదరాబాద్కి తీసుకొని వచ్చిర్రు. సరే దీనివల్ల మరి ఏమన్నా ఒరిగిందా, ఏమన్నా జరిగిందా? ఏమీ లేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే జూబ్లీ హిల్స్ ప్రాంతం ఉన్నది, తర్వాత ఇంకా వేరే ప్రాంతాలు ఉన్నాయి, హైదరాబాద్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో మరి అవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నగరం మొత్తం కూడా ఇవాళ చెత్త పేరుకుపోయి అంతా కూడా డ్రైనేజీ నీళ్లు పొంగిపోలరి, ప్రజలంతా కూడా నానా అవస్థలు పడతా ఉంటే, ఒక చినుకు వాన పడ్డా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతా ఉంటే, ట్రాఫిక్ అంతర్యాలు ఏర్పడతా ఉంటే, మరి ఎక్కడ హైదరాబాద్ అభివృద్ధి అవుతా ఉంది? ఎక్కడ ఆదర్శంగా నిలుస్తూ ఉంది? ఇవాళ ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి, విద్యార్థులు చనిపోతా ఉన్నారు,